బిగ్ బాస్ సీజన్ 9 హౌస్లో ఈరోజు నామినేషన్స్. తెలుసుగా, నామినేషన్స్ అంటే ఈ కంటెస్టెంట్లు మాట్లాడేవి మాటలు కాదు, మంటలు, చెప్పేవి కారణాలు కాదు, రణాలు, చేసేవి ఏషాలు కాదు, చూపేవి పౌరుషాలు. నిప్పులే శ్వాసగా నింగిలో ఆశగా తరతరాల ఎదురు సోపలో. ఏందన్నా ఇంకా నిద్రలోకి లేవలేవా? ఏవేవో చెప్తున్నావట్రా. అంటే ఇట్లా చెప్పాలని నాకు ఎప్పటి నుంచో ఉంది, కానీ లేదుగా ముచ్చరు అక్కడ లోపల ఏం లేదు, డొల్లా. వీళ్ళు చెప్పేవి కారణాలు కాదు, దారుణాలు. వీళ్ళు చేసేటి ఏవి ఇవి 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 మాటలు కాదు, ఇవి చీటీ పాటలు. ఒకలేనికి ఒకళ్ళు అందరూ అదే పాడతారు లైన్ కట్టి. అమ్మ టార్చర్ అయ్యా, 1 more టార్చర్ డే. షూర్. సరే, ఈరోజు నామినేషన్లో ఎవరుంటుర్రు, ఎవరు ఉండబోతున్నారు, ప్లస్ ఎవరిని నామినేట్ చేసిర్రు, ఎవరు రిపీట్ క్యాసెట్ పాడిర్రు, ఎవరు రీజన్స్ చెప్పిర్రు, ఎవరు నాన్సెన్స్ చేసిర్రు అన్నీ కూడా మాట్లాడుకుందాం. అఫ్కోర్స్ అందరు నాన్సెన్స్ చేస్తారు అనుకున్నారు, అది మనకు తెలిసిన ముచ్చట్నే. సరే, అది ఏం జరిగింది, నాన్సెన్స్ ఏం జరిగింది అనేది కూడా మనం చెప్పుకున్న ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, మీరు కొత్త ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టాలని సింబల్ ప్రెస్ చేసుకుని పెట్టుకుని పాత లైక్ కొట్టారు. కొత్తలు మీకు నచ్చిన లైక్ కొట్టే ప్రయత్నం చేయండి. షురు చేద్దాం. నన్ను డిక్షనరీలు అమ్ముకోవచ్చు అంట. ఓకే, సరే. ఓకే, మనకి ప్రోమో చూసారు కదా, నిన్న రాత్రి వచ్చిన ప్రోమో, ఇప్పుడు వచ్చిన ప్రోమో, అన్నిట్లలో ఉన్న పాయింట్స్ ఉన్నాయి. అది కాకుండా మనకు డెక్సిమస్ మెరిడియస్ దగ్గర నుంచి మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ అంతా వచ్చింది. కాబట్టి ఎవరిని ఏ రీజన్స్తో నామినేట్ చేశారు అన్ని డీటెయిల్స్ చెప్పబోతున్నాయి. కంప్లీట్. సో స్పాయిలర్ అలర్ట్. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ లేకపోతే కనుక ఇప్పుడే కట్ చేయండి, ఎందుకంటే నామినేషన్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి కాబట్టి నైట్ ఎపిసోడ్లో చూసుకోవచ్చు. లేదన్నా రఫ్ కొట్టేస్తావు కదా, కొట్టేసి నేను చూసేస్తా అంటే కనుక చూడొచ్చు. ముందే చెప్తున్నా, మళ్ళీ ఆ తర్వాత ఏందన్నా అవన్నీ పెట్టద్దు. రైట్, కంటిన్యూ చేద్దాం. సపోర్ట్ కొట్టండి, లైక్ల రూపంలో లైక్లు కొట్టండి. ఇక నామినేషన్స్ గురించి చాలా చేసే ముందట ఇమాన్యుయల్ ఫ్యాన్స్కి ఒక గుడ్ న్యూస్. ఇమాన్యుయల్ నామినేషన్లోకి రాలేదు. గుడ్ న్యూస్ ఏందన్న, ఇది బ్యాడ్ న్యూస్ అంటారా? రాలేదు బై, సేవ్ అయ్యిండు, గుడ్ న్యూసే కదా. మరి ఇప్పుడు సంజనక్క నామినేషన్లోకి రామేమో అన్న దానికోసం అయినా నామినేషన్లో ఉండాలని ఏదో చిట్కం పనులు, అదే చిన్న చుండి పనులు చేసుకుంటూ గోళీలు దాచిపెట్టుడు అట్లాంటివన్నీ ఏదో ఒకటి దేశపెట్టి మొత్తానికి అయితే నామినేషన్లోకి వచ్చడానికి 1,00,000 ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. వాళ్ళకి ఇచ్చి వీళ్ళని గిల్లైనా నామినేషన్లో ఉండడానికి ప్రయత్నం చేస్తుంది. ఈవెన్ కళ్యాణ్కి కూడా ఒక ఐడియా ఉంది, నామినేషన్లో కంపల్సరీ ఉండాలి లాస్ట్ వీక్స్లో అని. కానీ ఏం చేస్తాం, క్యాప్టెన్ అయిపోయింది. కానీ లాస్ట్ క్యాప్టెన్ అనగానే కొంచెం బిల్డప్ క్యాప్టెన్సీ టాస్క్లో ఆడిండు. అఫ్కోర్స్ అప్పటికి నిమ్మలంగానే ఆడిండు, అయినా కానీ గెలిచేసిండు. సో క్యాప్టెన్ అవ్వడం ఆయనకి పెద్ద మైనసే బేసిక్ ఈ టైంలో. కానీ ఓకే, అంటే క్యాప్టెన్ అయినా కానీ టక్కన వెళ్ళిపోయేంత జనాలు ఏం లేరు. కానీ ఇప్పటికే ఇమాన్యుయల్ గురించి 10 వారాలు ఎదురు చూసి 2 వారాలు నామినేషన్లోకి వస్తే ఓటేసిన జనాలు ఇప్పుడు మళ్ళీ నామినేషన్లోకి రాలేదు. ఈ వారం టికెట్ ఫినాల్లో కొట్టేస్తారు. చెప్తాను కదా, కొట్టేస్తాడు. మీరు ప్రోమోలో డిమాండ్ పవన్ శబదాలు చేసింది, కానీ ఇమాన్యుయల్ దంచకపోతాడు. ఎందుకంటే డిమాండ్ పవన్ శబదం చేసింది బాగానే ఉంది. మాటిస్తున్నా, ఛాలెంజ్ అందరికీ, ఈ వారం ఖచ్చితంగా టికెట్ టు ఫినాలే కొట్టేది నేనే అన్నాడు. కానీ నడుము నొప్పి ఉంది కదా, ఇంకా క్యూర్ కాలే. ముఖంలో తెలిసిపోతుంది, పెయిన్ తెలుస్తుంది, అతని ఫీలింగ్ తెలుస్తుంది. అతనికి సపరేట్గా తెలుసుగా, ప్రళయం విస్కృత విలయం అన్నట్టుగా కుంభకేసినట్టుగానే చేరేసి కూర్చుండబెడతారు సపరేట్గా. కష్టం ఉన్నది పిల్లగానికి. కానీ అంటే విల్ పవర్ తోటి చేయొచ్చు, కానీ నడునొప్పి చేయనియదు. అది పట్టేస్తే ఘోరంగా ఉంటుంది. 2 రోజులు ఉంటుందా, 3 రోజులు ఉంటుందా, మరి సీక్వెన్స్ ఆఫ్ టాస్క్లలో మళ్ళీ రిపీట్ అవుతుంది. ఇమీడియట్గా ఉరికి చేస్తా అంటే కాని ముచ్చట. మొహం చూస్తుంటేనేమో పాపం ఇంకా తగ్గనట్టుగానే కనిపిస్తుంది. మనం ఉరికి పోయి ఆడతాడా అంటే డౌటే. కాబట్టి అయితే కళ్యాణ్ కొట్టాడు, తెలుగు కల్లుడు, ఖచ్చితంగా నాకు ఇది వద్దు అని అనుకుంటాడు. ఇమాన్యుయల్ మాత్రం ఆడేస్తాడు, కొట్టేస్తాడు. కంగ్రాచులేషన్స్ ఇమాన్యుయల్ ఫ్యాన్స్. విన్నర్ రేస్ నుంచి నాకొద్దురడే, నేను పోతాడే వెనక్కి. ఎవరైతే ఇగో లాస్ట్ దాకా ఫినాలే అని ఒకటి ఉంటుంది చూడు, రన్నింగ్ రేస్లో ఇట్లా ఫినాలే అని ఒక బ్యానర్ ఉంటుంది. ఆడి దాకా ఉరికొచ్చి మళ్ళీ వెనక్కి తిరిగి ఉరుకుతా ఉన్నాడు అన్నట్టు ఎప్పటి నుంచో. ఇక అసలు నాకు నామినేషన్స్ వద్దు, నాకు ఇవేమొద్దు, నేను సేఫ్ జోన్లో ఉంటానని చెప్పి వెనక్కి ఉరుకుతాను, గట్టెక్కి కూర్చుంటాడు. ఇంతంత ఈది గట్టి పోవచ్చు అంటే నేను గట్టి మీద ఉంటా అన్నాడు. సరే పోన్లే, ఏం చేస్తాం. ఆయన నామినేషన్ ఎవరు చేస్తలేరు, ఆయన నామినేషన్స్కి ఎవరికి రీజన్స్ లేవు. ఇంకోటి అందరూ తెలివి మీరారు. లాస్ట్ మూమెంట్లో నామినేషన్లో ఉండడం కూడా ఇమాన్యుయల్కి ప్లస్, ఎందుకంటే అతను టాప్లో ఉంటుండని కూడా తెలుసు. అన్ని రకాలు. అండ్ ఇంకోటి ఏంటంటే అందరూ కూడా ఒకరు ఎవరిని నామినేట్ చేస్తే గాలిని నామినేట్ చేసుకుంటే గొర్రెలాగా ఒకరు పోతారు. రీజన్స్ లేవు మాకు. రీజన్స్ ఉన్నాయి ఏంటిది, గాళ్ళు గీళ్ళు రీజన్స్ ఒకరు చెప్పారు, అవే రీజన్స్ పెట్టి మనం చేద్దాం. ఈ టోటల్ నామినేషన్స్ అంతా పవన్ రీతు మొత్తం గోలిచ్చారు, ఇటు మొత్తం. సో పవన్కి ప్లస్ రీతుకి ఏం లేదు, టాటా బై బై చెప్పే రోజుల దగ్గరికి వచ్చినట్టు. సరే మాట్లాడుకుందాం. ఫస్ట్ థింగ్, నేను ఒక విషయం చెప్తా. రీతు స్ట్రాటజీ అని ఒక స్ట్రాటజీ ఉంటుంది. రీతు స్ట్రాటజీ ఏంటి తెలుసా?
ఇది సర్వైవల్ గేమ్. ఆమె దృష్టిలో ఇది ఒక సర్వైవల్ గేమ్. అంటే మనం బచాయించాలంటే మనకి ఎంత అంటే మనకి ఎంత క్లోజ్ ఉన్నోడైనా, దోస్త్ అయినా, ఎవడైనా వాడు కనుక బాటమ్ 2లో కనబడితే తీసి అవతల నూకాలి. అది మెయిన్ పాలసీ. అంటే ఫస్ట్ వాళ్ళ నామినేషన్లో పెడితే మనం సేఫ్ అవ్వచ్చు. మనకు క్లోజ్ ఉన్నాడు, గ్వీజ్ ఉన్నాడు, బూజ్ ఉన్నాడు, ఇదే ఎంత 3 నెలల ముచ్చట, దీనికోసం మనం ఎంత క్లోజ్ అన్నట్టుగానే ఉంటుంది. అవసరమైతే పవన్ బాటమ్ 2లో కనబడితే బాటమ్ 2లో ఉన్నాడు అని చెప్పి నామినేట్ చేసి పడేసే రకం. ఆ టైప్ ఆఫ్ కైండ్ ఆఫ్ స్ట్రాటజీ తోటి ముందరికి పోతుంది. రీతు స్ట్రాటజీ. ఏమన్నా నేను రీతు అన్న రీతు స్ట్రాటజీ ఇది. ఎందుకంటే ఖచ్చితంగా బాటమ్ 2లో ఎవరు కనబడితే వాళ్ళని నామినేట్ చేయాలి. ఈసారి బాటమ్ 2లో ఎవరు ఉన్నారు చెప్పండి, టెల్ మీ. బాటమ్ 2లో ఎవరు కనబడరు నీకు? దివ్యానికిత కనబడదా? ఉచ్కాకి వెళ్ళిపోయింది ఆమె. ఇక సెకండ్ ఉన్న లెవెల్ సుమన్ శెట్టి అన్న. సుమన్ శెట్టి అన్నకి రీతుకు బాండింగ్ ఎట్లుంది? చాలా బాగుంది. సుమన్ శెట్టి అన్న రీతు మన క్యాప్టెన్సీ టాస్క్ కూడా వాళ్ళిద్దరు కలిసి కళ్యాణ్ని, డిమాండ్ని పంపించి వీళ్ళిద్దరు క్యాప్టెన్సీ రేస్లోకి వేరు. ఒకే ఈక్వేషన్ బాగానే ఉంది కదా. ఇప్పుడు మరి సుమన్ శెట్టి అన్న నామినేట్ చేయాలంటే రీతు దగ్గర రీజన్స్ ఏముంటాయి? ఉండవు. ఎక్కడ ఎవరి మీద రీజన్స్ ఉండవు. వెతకాలి, వెతికితే దొరకందంటూ ఉండదు. ఎతుకుతుంది, కనిపెడుతుంది, ప్రాసెసింగ్ చేస్తుంది, ఫైండ్ అవుట్ చేస్తుంది. డిటెక్టివ్ రీతు చౌదరి అని చెప్పి మారుతుంది. ఏదో ఒక తుమ్రి రీజన్ అన్నది తీసుకొచ్చి ఆ పర్సన్ నామినేట్ చేస్తుంది. అండ్ ఇంకో పర్సన్ ఎవరు ఉన్నారు బాటమ్ 2లో? రీసెంట్ టైమ్స్లో నుంచి ఉన్న బాటమ్ 2 ఎవరు? దివ్యానికితతో బాటమ్ 2లో రోజు ఉన్నది ఎవరు? పోయిన వీక్ సంజన అక్క. నేను నన్ను ఊరికినే పెట్టిరు, నేను బాటమ్ 2 కాదు అని అన్నది. కానీ సంజన అక్క అప్పుడు బాటమ్ 2నే ఉంది. ఇప్పుడంటే మారిపోయినాయి లెక్కలు. కానీ సో సంజన అక్క కాబట్టి ఇప్పుడు పోయిన వారం గొడవైంది, నాకు ఆమెకు మాటల యుద్ధమైంది, ఇవన్నీ సెకండరీ. రీతు చౌదరికి నామినేషన్ పాయింట్స్లో ఇవన్నీ సెకండరీ. మనం ఉండాలి అంటే మనకంటే వీక్ కంటెస్టెంట్ నామినేషన్లో ఉండాలి. దట్స్ ఇట్, దేర్ ఇన్ ద మ్యాటర్. సో అందుకని చెప్పి రీతు చౌదరి నామినేషన్స్ 2. ఒకటి మీరు చూసి ఓపెన్ నామినేషన్స్, బాటిల్ వలగొట్టి నామినేట్ చేయాలి. అవన్నీ ఉత్త బాటిల్లో ఉంటాయి, మనకు తెలిసిందే. షుగర్ గ్లాస్ అంటారు దాన్ని, సినిమాలలో వాడే గ్లాసు. సో దాంతో బాటిల్తో కొడితే ఏం కాదు, నష్టమేం కాదు. సుమనకి దెబ్బ తాకినట్టుగా నిన్న రాత్రి ప్రోమోలో చూపించారు. కానీ అట్లాంటిది ఏముండదు, పెద్ద నొప్పి ఏం రాదు. జస్ట్ కొంచెం అయితే కొంచెం ఒక వస్తువుని మన నెత్తి మీద కొడితే కొంచెం అట్లా లైట్గా అనిపిస్తుంది, కానీ అంతకు మించి ఏం ఉండదు, కొట్టచ్చు. సో ఈ బాటిల్ నిజమైన బాటిల్ తీసుకొని చల్ల పెడితే చెప్పలేము, తలకాయలు పలుకుతాయి. కానీ అట్లాంటి ఏం చేయట్లే. కానీ అయితే మనకి సుమనన్నకి రీతు ఒక రీజన్ చెప్పింది. ఏం రీజన్ చెప్పింది? కళ్యాణ్ని తీసేయాలంటే ఫస్ట్ నువ్వే అన్నావని, అట్నే నువ్వు పోతావు అనుకుంటే నువ్వు పోవని, కళ్యాణ్ పోడేమో అని చెప్పి నన్ను అన్నావని, ఇట్లాంటి ఏదో రీజన్స్ చెప్తున్నారు కదా. సేమ్ అదే రీజన్స్ తోటి మళ్ళీ సుమనన్నది ఏముంటుంది? నన్ను ఎవరు చేస్తే నేను వాళ్ళని చేస్తా అంతే, ఇంకోటి ఎవరు సంజనక్కని చేస్తా అన్నట్టుగా కాన్సెప్ట్ ఉంటుంది. అంతకు మించి ఇంకేం ఉండదు. కానీ ఈసారి సంజనక్కని చేయలేదు సుమనన్న. ఎందుకు చేయలేదు, ఏంది కథ, ఎందుకు? దానికంటే సేఫ్ రీజన్ ఏమైనా దొరికిందా అంటే దొరికింది కాబట్టి చేయలేదు. అయితే రీతు చౌదరి సేమ్ స్ట్రాటజీ అప్లై చేసి ఒకటి సుమనన్నని ఈ టుమ్రీ రీజన్స్ చెప్పేసి నామినేట్ చేసింది. రెండోది సంజనక్క నామినేట్ చేసింది. ఆ వర్డ్స్ కానీ మీరు అన్న పదాలు కానీ నన్ను బాగా మానసికంగా బాధ పెడుతున్నాయి, ఇంకొకటి అని ఏదో ఒక 2-3 రీజన్స్ చెప్పి మీ వల్ల హార్మోనియం పెట్టె ఖరాబ్ అయింది, అట్నే మనకున్న పియానో, గిటార్, మృదంగం అన్నీ కూడా ఖరాబ్ అయినాయి, సో అందువల్ల మిమ్మల్ని నామినేట్ చేస్తుందని చెప్పి చేస్తుంది. సో ఈ 2 రీజన్స్ తోటి రీతు కొట్లాడేది మనకు మస్తు చూపిస్తారు. ఒర్రెడి బర్ర కయ్య ఒర్రుకునేటి చూపిస్తారు. కానీ ఏముండదు, లోపల ఏముండదు, దొల్ల. మొత్తం ఓవరాల్ మ్యాటర్ అయితే గింతే. 2 రీజన్స్ చెప్పేసి వీళ్ళిద్దరు నామినేషన్లో పడిస్తే నాకంటే వీక్ కంటెస్టెంట్స్ పోతే వీళ్ళిద్దరు పోతారు అని. ఈ వీక్ డబుల్ ఎలిమినేషన్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవేళ టాప్ 6 అనేది అనుకోకపోతే, అనుకున్నా కానీ డబుల్ ఎలిమినేషన్ చేయాల్సిందే. 8 మంది ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా డబుల్ ఎలిమినేషన్ ఉండబోతుంది. అండ్ లేదంటే మిడ్ వీక్ ఎలిమినేషన్స్ అట్లాంటివి ఏమైనా ప్లాన్ చేస్తే చేయరు, డబుల్ ఎలిమినేషన్ పెట్టేస్తారు. సుమనన్న ఎలిమినేషన్ కూడా ఇక్కడనే చెప్తున్నా చూడు, సుమనన్న వెళ్ళిపోతాడు ఈసారి, ఇది ష్యూర్ షాట్. సుమనన్నకి ఏదైనా మిరాకిల్, ఒరాకిల్, జావా అన్నీ జరిగితే కనుక ఒకవేళ బచాయిస్తే బచాయించవచ్చు, లేదంటే మాత్రం సుమనన్న ఖచ్చితంగా వీడుకోలు గుడ్ బాయ్, ఇంకా సెలవు గుడ్ బాయ్ ఏందది పెట్టిరా బాబు బంగారం ఇంటికి వెళ్ళి బంగారం కొనుక్కుంటాడు, చాలా డబ్బులు వచ్చాయి కాబట్టి. రైట్, ఓకే. సుమనన్న అవుట్ అవుతాడు. ఇంకా సెకండ్ ఎవరు అవుట్ అవుతారు డబల్ ఎలిమినేషన్? సంజనక్క పోతుందా? సంజనక్కకి మొత్తం వైరల్ అయిపోయింది. సంజనక్క ఇప్పుడు మొత్తం ఇట్లా తెలుగు ప్రజలకి వైరస్లా పట్టుకుంది కాబట్టి ఖచ్చితంగా సంజనక్క అయితే ఎలిమినేట్ కాదు. సో సెకండ్ ఆప్షన్ ఎవరు ఉంటారు? ఇప్పుడు నామినేషన్స్ గురించి మాట్లాడుకున్న తర్వాత అప్పుడు నేను సెకండ్ అనేది చెప్తా. ఓకే, సెకండ్ ఎలిమినేట్ అయ్యేది ఎవరో వాళ్ళ గురించి మీరు లాస్ట్ దాకా వేచి చూడాలి. మా తెలుసులో అంటారా? సరే, ఓకే. సరే, ఇక రీతుదేమో సర్వైవల్ నామినేషన్ అయితే ఇమాన్యుల్ది ఒక డిఫరెంట్ నామినేషన్స్. ఎట్లుంటుందంటే ఇమాన్యుల్ నామినేషన్స్ బేసిక్గా ఇమాన్యుల్ ఆల్రౌండర్ అంటే ఇంకా టాస్కులు కానీ, పర్ఫార్మెన్స్ కానీ, ఎమోషన్ కానీ, ఎంటర్టైన్మెంట్ కానీ అన్ని A to Z 100% ఇస్తాడు. కానీ ఒక ఎన్ను మాత్రం 7, A to Zలో ఎన్ను మాత్రం 7 చెప్తాను. ఆల్రౌండర్లో రౌండర్ ఎన్ నామినేషన్స్ అక్కడ మాత్రం మనోడు వీక్, చాలా వీక్ అంటే చాలా వీక్. ఎంత వీక్ అంటే అవతలోడి తప్పుల్ని ఎత్తి చూపడం మనోడికి రాదు. ఆ ఎత్తి చూపే క్రమంలో ఏది పడితే ఎత్తి చూపుతాడు, ఏదేదో చెప్తాడు, అంత గందరగోళం చింద్రవందరే చెప్తాడు. చూడరు ఇప్పుడు మొత్తం తప్పులు తడక చేసింది చేయలేదని చెప్తాడు, మొత్తం ఆగమాగం ఉంటుంది. అసలు బేసిక్గా మనం బయట ప్రపంచంలో ఒకటి మీద కోపం వచ్చిందనుకో మనం ఎత్తి చూపం, ఇక వాడి కర్మకు ఆడేపోతాడు, వన్సా వాడేస్తాం, మనకి ఎందుకు అన్నట్టు ఇడిచిపెడతాం. దారి పొండ పోయేటప్పుడు కూడా మనకి ఎవరైనా ఇబ్బంది పెట్టాం, ఏమో ఇట్లాంటి వాళ్ళతో పెట్టుకోవద్దని చెప్పి మన దారిలో మనం పోతూ ఉంటాం కదా. లైక్ దట్
ఇక్కడ కూడా అదే ఆయన దారిలో ఆయన పోవడానికి ట్రై చేస్తాడు. కాదు, ఇక్కడ బిగ్ బాస్ సోదరు మనం ఉన్నది ఎందుకు? ఉన్నాం, తిన్నాం, పడుకున్నాం, టాస్కులు ఆడినాం, మిగతా టైం ఏం చేయాలి? ఎవరి తప్పులైనా కనబడితే ఎత్తి చూపాలి, లాజికల్గా మాట్లాడాలి, పెట్టగలగాలి. ఆ తప్పుని తప్పని ఎత్తి చూపడమే. అంటే బయట సొసైటీలో మనం చేయలేకపోయి ఆగిపోతున్నది ఏదైతే ఉందో అదే అక్కడ చేయడానికి ఫ్రీడమ్ ఉంటుంది అన్నట్టు. దట్స్ ఇట్. అది చేయకపోతే జనాలు జడ్జి చేయరు. జనాలు ఎక్కువగా జడ్జి చేసేది ఏంటంటే టాస్కులు, పర్ఫార్మెన్స్లు, వీటిని క్యారెక్టర్ ఇవన్నిటితో పాటు నామినేషన్లలో నువ్వు ఎలా ఫైట్ చేస్తున్నావు, ఎలా డిఫెండ్ చేసుకుంటున్నావు, ఎలా క్వశ్చన్ చేస్తున్నావు, తప్పని ఎట్లా చూపిస్తున్నావు, ఇది కూడా చూస్తారు. సో ఇందులో ఇమాన్యుల్ ఘోరంగా వీక్. ఎంత వీక్ అంటే అంత వీక్. ఇప్పుడు చూడండి, ఇమాన్యుల్ రీతు నామినేట్ చేసిండు, పవన్ని నామినేట్ చేసిండు. నిన్న నైట్ ఒక ప్రోమో వచ్చింది కదా, ఎపిసోడ్ అయిపోయిన తర్వాత ఆ ప్రోమోలో మనకు పవన్ నామినేషన్ కూడా చూపిస్తారు. ఇప్పుడు మనకు పొద్దుగాల వచ్చిన ప్రోమోలో అయితే రీతు నామినేట్ చేసి చూపిస్తారు. రీతు నామినేట్ చేసి ఏమంటాడు, ఈ క్యాప్టెన్సీ టాస్క్ గురించి మాట్లాడతాడు. అదే మనకి ఆల్రెడీ ప్రోమోలో చూపించారు కదా, మాట్లాడదాం ఒకసారి. ఇమాన్యుల్ రీతు నామినేట్ చేసి నిన్ను తీసేయాలని నేను అనలేదంటాడు. నాకు సార్ అడిగినప్పుడు నువ్వు బ్యాక్ స్టాప్ చేసిండు అని అన్నావు కదా, నేను నిన్ను తీసేయాలని అనలేదు అంటాడు. ఇమాన్యుల్ రీతుని తీసేయాలి అని అనలేదా? మనకు ప్రోమో ప్రకారంగా చూస్తే అనలేదా? ఒక మాట చెప్పండి. అన్నాడు కదా, 200% అన్నాడు. చెప్తా పట్టరు. ఇమాన్యుల్ని డిమాండ్ పవన్ తీసేయంగానే మస్తు హట్ అవుతాడు, టకటక ఆడికెళ్ళి వస్తాడు కదా, నువ్వు తీసేసినందుకు నాకు ఈ బాధ అనిపిస్తుందిరా అనుకుంటా వస్తాడా. టకటక వచ్చి ఫస్ట్ భరణి అన్న దగ్గర పోయి ఏమంటాడు, దివ్య కత్తిద్దాం, రీతుని తీసేస్తుంది, రీతుని తీసేయాలి ఫస్ట్ అని అంటాడు. అవునా కదా? అవునా? ఫస్ట్ ఎవరిని అంటాడు, రీతుని తీసేయాలి అనడా? మరి రీతుని తీసేయాలని నేను అనలేదంటాడు. అనగానే రీతు అన్నీ తెలుసుకుని మాట్లాడుతుంది కదా రీతు. ఏంటి నన్ను అనుకోలేదంటే దివ్యాన్ని ఉంచుదామని ఎట్లా అనుకున్నావు, ఎవరిని తీసేద్దాం అనుకున్నావు అట్లయితే అని అంటుంది. అన్నీ తెలుసు, అక్కడ అందరినీ మతలబు చేస్తే అందరితో ముచ్చట పెడుతుంది. అండ్ ఇవన్నీ విషయాలు ఇప్పుడు తనుజ కూడా రీతు దగ్గర చెప్పేస్తూ ఉంటుంది. తనుజ కళ్యాణ్కి చెప్తుంది, తనుజ రీతుకి చెప్తుంది, తనుజ ఇక్కడే చెప్తూ ఉంటుంది. ఈ మధ్యకాలంలో అది మనం బాగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సరే, ఇమాన్యుల్ అంటాడు అదే పాయింట్ కదా అంటాడు. ఏం పాయింట్ మరి మనకి సడన్గా ఎక్కడితో ఎడిటర్ మాకు కట్ చేసి ముక్క పెట్టినట్టుంది. ఇక్కడ రీతు అంటది, ఇక్కడ ఒక మాట అక్కడొక మాట మాట్లాడుతూ, ఇక్కడొక మాట మాట్లాడుతూ, ఇదే నన్ను పైన అంటే ఏంటి ఇక్కడొకటి అక్కడొకటి అక్కడొకటి ఏంటి అసలు మాట్లాడలేదు నేను అంటాడు. ఆ తర్వాత రీతు ఉండి నాకు ఒక మాట చెప్పింటే నేను నీకు మాట ఇవ్వలేదు, నేను నీకు అసలు మాట చెప్పలేదు, మాట అయితే ఇవ్వలేదబ్బా, మాట ఇవ్వలే, కానీ వచ్చి అడిగితే అంటాడు. ఇదే మాట ఇచ్చింది అన్నట్టు రీతు కూడా అనుకుంటుంది. రీతు అందరితో డీల్ సైడ్ చేస్తూ ఉంటుంది. సో ఇందులో భాగంగా ఇమాన్యుల్ దగ్గర కూడా వచ్చింది, కత్తి ఇస్తావా అని అడిగింది. ఇవంటది నేను కత్తి అడిగినా, నేను కత్తి ఇస్తే నేను ఇంకోరిని వేసేస్తా అని చెప్పిన. అంటే ఒక రౌండ్ సేవ్ అయిపోవడం అన్నట్టే కత్తి అడగడం కూడా. నన్ను క్యాప్టెన్ చేస్తావా అని అడిగినా నాకు కత్తిస్తావా అన్నా కానీ ఇండైరెక్ట్గా ఏంటంటే కత్తిస్తే ఆ రౌండ్ నుంచి బచాయించినట్టు. సో లైక్ దట్ కత్తిస్తావని అడిగినా నిన్ను నాకు హెల్ప్ చేయమని కాదు, నాకు కత్తిస్తావని అడిగినా అన్నట్టుగా అంటుంది. రెబల్ దాంట్లో మిమ్మల్ని నమ్మితే మాలోంచి ఒకరిని తీసేసారు, డిమాండ్ పవన్ తీసేస్తారు కదా. సో మాలోంచి ఒకరు తీసేసారు, మరి అప్పుడు నువ్వు మాట్లాడాలి కదా రీతు, అప్పుడు మాట్లాడలేదు కదా. నీకు అవకాశం వచ్చినప్పుడు మీ టీంలో, అంటే ఇప్పుడు వాళ్ళు మీ టీంలో తీసేసినప్పుడు నువ్వు వాళ్ళ టీంలో తీసేయకుండా వాళ్ళకి ఒబీడియంట్గా ఉన్నావు. డిమాండ్ పవన్ పోతే పోనీ, కానీ ఇప్పుడు ఇమాన్యుల్ తనుజ ఉన్న టీం మాత్రం కావాలి. సరే, అయితే రెబల్ దాంట్లో మిమ్మల్ని నమ్మి మాలోంచి ఒకరిని తీసేసినావు అని చెప్పి అంటుంది. ఆ తర్వాత మనకి రీతు నేను నిన్ను అడిగానా అని అంటుంది రీతు. అంటే అడిగినావు, నువ్వు వచ్చి అడిగినావు, 10 సార్లు వచ్చి అడిగినావు, ప్లీజ్ అని అడిగినావు, అంటే నాకు కత్తి ఇవ్వు అని అడిగాను నేను అని అన్నది. సో ఏదో ఒకటి అయితే అడిగింది, క్యాప్టెన్సీలో హెల్ప్ చేయమన్నా, కత్తి ఇవ్వమన్నా, ఏ చెప్పినా కానీ మొత్తానికి అయితే అదే. కానీ ఇలాంటి రీజన్స్ తోటి ఈ మైండ్ని నామినేట్ చేసిండు. ఇక్కడ ఏం లేదు, ఇప్పుడు నేను నిన్ను తీసేద్దాం అనుకోలేదు, నువ్వు నన్ను బ్యాక్ స్టాపర్ అన్నావు, అది నాకు నచ్చలేదు. మొన్న కదా గిట్నే తనుజని ఒక పాయింట్ పెట్టి నామినేట్ చేస్తాడు, నువ్వు అన్నావు కదా బ్యాక్ స్టాపే కదా, అప్పుడు కూడా ఏదో రీజన్ పెట్టి నామినేట్ చేస్తాడు. అది కూడా ఏం వ్యాలిడ్ ఉండదు. ఇక్కడ ఇది కూడా పెద్ద వ్యాలిడ్ ఏం కాదు. ఈయన తీసేద్దామని అనుకున్నాడు, ఇది డిస్కషన్ భరణి అన్నతో చేసిన మర్చిపోయాడు కథం. సరే, నెక్స్ట్ పవన్ని నామినేట్ చేసిండు. టీంని గెలిపించడానికి అనుకున్నప్పుడు నన్ను ఎందుకు కలుపుకున్నావు అనే పాయింట్ మాట్లాడతాడు. అంటే అదే మాన్ స్టార్ ఉంది కదా, ఆ మాన్ స్టార్ది ఒక రీజను, దాంతోపాటు క్యాప్టెన్సీలో నన్ను తీసేసినావు, నాకు నచ్చలేదని ఒక రీజన్, 2 రీజన్ చెప్పి తమ్ముడు నేను నిన్ను నామినేట్ చేస్తున్నాను అంటాడు. అంతైపోయిన తర్వాత ఆ తబ్బులు జెప్స్ ఆ తబ్బులు రీజన్స్ లేకపోతే నామినేట్ చేయడం దండగా తెలుసా. ఈయన సంజనకు ఆపోజిట్గా నిలబడి నామినేట్ చేసినా సంజన కన్నా అయిపోతుంది, అదే ఎవరికొకరికైనా వస్తుంది. అవునా కదా, నువ్వు చెప్పింది తప్పమ్మా, నేను చెప్పినా కూడా నువ్వు వినలేదమ్మా, సారీ చెప్పినావు, కానీ నువ్వు చేసింది తప్పు, ఖచ్చితంగా నామినేషన్లో పోయి రావాలి ఒకసారి అని చెప్పొచ్చు. చెప్పడబ్బా ఈయనదంతే. పవన్ని నామినేట్ చేసి ఏమన్నాడు, ఇప్పుడు పవన్ రీతునే గెలిపిద్దామని అనుకుంటున్నాను చెప్పిండు. పవన్ కులం చెప్పిండు, నేను రీతునే గెలిపిద్దాం అనుకున్నా, నేను ఇంకెవరిని గెలిపిద్దాం అనుకోలేదు, నా టీంని గెలిపిద్దామని అనుకోలేదు, రీతుని గెలిపిద్దాం అనుకున్నా అంటాడు. కష్టం ఇక యాక్చువల్లీ పవన్ తోటి ఇదే కష్టం. పవన్ రీతు కోసం ఏమన్నాడు, పవన్ అంతే మనకు సంజనకే చెప్పినట్టు పవన్ రీతు హీరో అనిపించుకోవాలనేది పవన్ తాపత్రయం. ఏం చేస్తాం, ఏం చేయలేం.
ఈరోజు ఇంత పొడి డైలాగ్ కొట్టిన మరి ఏం చేస్తారో చూడాలి కానీ. సరే నెక్స్ట్ భరణి అన్న సంజన నామినేట్ చేసింది సంజనక్కని. నా ట్యాబ్లెట్లు తీసేసి అది ఫన్ అనుకుంటున్నావు నువ్వు, ఇట్స్ నాట్ కరెక్ట్ అని చెప్పాడు. కరెక్టే, ఈ రీజన్ కరెక్టే, వ్యాలిడ్ రీజన్. కానీ భరణి అన్న ఆ రోజు ట్యాబ్లెట్లు కొట్టేసిన తర్వాత సీరియస్ అయ్యి ఆ తెల్లారి మార్నింగ్ అంటే రాత్రి దివ్యతో అంత పంచాయతీ పెట్టుకుంటాడు. ఆ దివ్య ఏడుస్తుంది, సారీలు లేపుతారు, అన్నీ అయిపోతాయి. ఆమె ఈయన కోసం నిలబడితే ఆమెనే రిటర్న్లో తిట్టి నువ్వు అనెసెసరీ ఎంట్రీలు ఇస్తున్నావు తొక్క తొడకురు అని చెప్పి ఆమెను తిట్టేసి ఆమెను ఏడిపించి తర్వాత పోయి సారీలు చెప్పి ఆ తర్వాత తెల్లారి సంజన నేను నీ మీద అసలు సంజు పాప నీ మీద నేను సీరియస్ అయినా కొంచెమైనా సీరియస్ అయినా ఎక్స్ప్రెషన్స్ ఇచ్చిన నీ సైడ్ ఇవ్వలేదు కదా అంటాడు. మరి ఇప్పుడు వచ్చి నామినేషన్ ఎందుకు చెప్తావు? నువ్వు సీరియసే కాలేదుగా అన్న, నువ్వు సీరియస్గానో నువ్వు అట్లా నామినేట్ చేయడం తప్పు కదా, పాపం కదా. అట్లా నామినేట్ చేసిండు, కరెక్టే, రీజన్ సూపర్ కరెక్ట్. ఆ రోజే అనేది ఉండే నువ్వు ఇలా చేయడం తప్పు, నాకు నచ్చలేదు, ఇది ఖచ్చితంగా నామినేషన్ పాయింట్ అవుతుంది అని చెప్పొచ్చు కదా అన్న. దోస్తులు అయిపోయారు. చెట్టు మీదకి వెళ్ళి తీసేయాలంటే సంజనక్క పేరు వచ్చింది, ఇక నామినేషన్ చేయాలంటే సంజనక్క పేరు వచ్చింది, ఇక నామినేట్ చేసి పంపిద్దాం అనుకుంటాం. మరి ఇక్కడ నీకు ట్యాబ్లెట్ తీసింది నచ్చలేదు, మరి నాగార్జున సరే ఈ అమ్మాయి ఉండాలన్నా వెళ్ళిపోవాలన్నా సంజన ఉండాలన్నా వెళ్ళిపోవాలని చెప్పండి అని అంటే అందరూ పోయి ఉండాలి సారీ చెప్పి ఉండాలి అని చెప్పారు. ఎందుకు వెళ్ళిపోవాలని ఉంది నాకు అని చెప్పొచ్చు కదా. కుల్ల వెళ్ళిపోవాలండి, అర్హత లేదు, హార్మోనియం మంచిగా లేదు, పెట్టే ఖరాబ్ అయింది చెప్పొచ్చు కదా. అప్పుడు ఒక మాట ఇప్పుడు ఒక మాట, పూటకు ఒక మాట, ఏందినా మాట అంటే మంటలా ఉండాలా. రైట్. ఇంకోటి భరణి అన్న సెకండ్ నామినేషన్ వచ్చేసి పవన్. అదే చెప్పింది కదా, విన్నర్ కావాలంటే గేమ్లో ఆడాలంటే ఇవన్నీ ఉన్నాయి కదా. నా మెడిసిన్ నిన్ను ఏదైతే వెనక్కి లాగుతుందో దాన్ని నువ్వు తీసేసి పక్కన పెట్టు. నేను ఎవరికి ఇట్నే చెప్పిన, నీ మనసులో ఉన్న నెగిటివిటీని తీసి పక్కన పెట్టు. నిన్ను ఏదైతే వెనక్కి లాగుతుందో దాన్ని తీసి పక్కన పెట్టు. ఇది హైలైట్ ఉంటాయి, మోటివేషనల్ స్పీకర్స్ ఉంటారు చూడు, ఫస్ట్ చెప్పే మాట నీలోని భయాన్ని తీసి పక్కన పెట్టు. అప్పుడేమవుతుంది, ఆడబెడతారా లోపల చేయి పెట్టి భయం అనేది తీసి ఆడబెడతారా, ఎక్కడికెళ్తుంది. సెల్ఫ్ మోటివేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎప్పుడైతే నువ్వు మెంటల్గా ఫోకస్గా ఉండలేవో అప్పుడు ఫిజికల్గా కూడా 100% ఎఫర్ట్స్ని పెట్టలేవు. ఎస్, ఇన్ని రోజులు భరణి అన్న చేసింది అదే. దివ్యనీగిత తనుజ అని మెంటల్గా ఫోకస్ లేకుండా పోవడం వల్ల ఫిజికల్గా ఎఫర్ట్స్ పెట్టలేకపోయాడు. ఫిజికల్గా ఎఫర్ట్స్ పెడితే బొక్కలు ఇరిగినాయి, ఆ తర్వాత సెట్ అయిపోయినాయి. కానీ అంతా జరిగిందనమాట. సో భరణి అన్న అనుభవించిందే ప్రత్యేకంగా పాఠంలో చెప్తుండ అనమాట. ఎక్స్పీరియన్స్ మ్యాటర్స్ అబ్బా చెప్తుండు. ఓకే, సంజనక్క దగ్గర మాత్రం ఏమన్నా సీరియస్ అయినా అన్న, అసలు అగ్రెసివ్ మంట చూసినావా. నా ట్యాబ్లెట్ తీయడం నీకు ఎంటర్టైన్మెంట్, నా ట్యాబ్లెట్ తీయడం ఫన్నా, ప్రాంక్ లాపు సంజన, నా ట్యాబ్లెట్ ఉంటే ఉరికెచ్చిన అబ్బా ఉత్తితే కోపం. అందుకే తమ్నెయిల్ మీద పెట్టినా ఉత్తి కోపం. చిన్నప్పుడు వినోదం సినిమా చూసారా మీరు? వినోదం సినిమాలో ఉంటుంది చూడు, ఉత్తి బ్యాంక్, ఉత్తి పోలీస్ స్టేషన్, ఉత్తి అని భలే ఉండేది చూడు ఆ కామెడీ. ఆ టైంలో ఉత్తి కోపాలు ఇవన్నీ ఉత్తి ఏముండదు, లోపల ఏం లేదు వల్ల. రైట్. అట్లా నామినేషన్లో అగ్రెషన్ అనేది చూపించడానికి ప్రయత్నం చేస్తుండ అన్న. కానీ ఇది ఏమైపోద్ది అంటే ఇదంతా ఫేకు, ఇది ఫేక్ అని చెప్పి తెలిసినాక ఏమైందంటే ఇట్స్ నాట్ గుడ్ ఫర్ ద షో. ఏం చేస్తాం చెప్పుర్రి, వీళ్ళకి ఏం లేదు పాయింట్స్, ఏదోటి చేస్తారు. నెక్స్ట్ చెప్పిన రీతు నామినేట్ చేస్తుంది. ఆ తర్వాత తనుజ యాజ్ యూజువల్గా పవన్ని సేమ్ రీజన్స్, గేమ్ మీద ఫోకస్ పెట్టు, నీ కాన్సన్ట్రేషన్, నీ ఏం ఫర్ ద 10 miles కాదు ఇది నీ టార్గెట్ 10 miles అయితే ఏం ఫర్ ద 11th mile కొత్త జిమ్మ తిరిగిపోవాలి నీ గేమ్ అని పవన్ గేమ్ని బాగు చేయడానికి, పవన్ భవిష్యత్తు కోసం, పవన్ బ్రైట్ కెరీర్ కోసం, పవన్ బ్రైట్ ఫ్యూచర్ కోసం అందరూ నామినేట్ చేశారు. అందులో భాగంగా తనుజ కూడా నామినేట్ చేసింది. ఒకటి రెండు చిన్న రీజన్స్ వేస్తుంది, ఏదో మసాలా లాగా సింపుల్గా వేసేసి నువ్వు గివ్ అప్ ఇచ్చినావు, లేదంటే నువ్వు ఎట్లా చేసినావు, క్యాప్టెన్సీ టాస్క్ నువ్వు అట్లా చేసినావు, ఇట్లా చేసినావు, ఏదో ఒకటి చెప్పి మొత్తానికైతే నామినేషన్స్ చేసేస్తుంది గేమ్ గురించి. అండ్ నెక్స్ట్ సంజన వర్డ్స్, మీరండి వర్డ్స్ జారారు, ఆ జారిన వర్డ్స్ మొత్తం స్లిప్పరీ ఉన్నాయి, మొత్తం జర్ర అవుతున్నాయి. ఇట్స్ నాట్ గుడ్ ఫర్ ద హార్మోనియం పెట్టే. సో మళ్ళీ హార్మోనియం ఖరాబ్ అయిపోయింది. సో సంజన గారు మరి చెట్టు మీద ఉన్నప్పుడు ఎందుకు కింద ఇస్తారు, మరి సారీ చెప్పినప్పుడు ఎందుకు సపోర్ట్ చేసిర్రు, సారీ చెప్పి లోపలికి రావాలని ఎందుకు అన్నారు? ఇట్స్ నాట్ రైట్ నా. అక్కడొకటి ఇక్కడొకటి మళ్ళీ ఏందో వీళ్ళంతా గమ్మతుంటారు. సరే నెక్స్ట్ సుమన్ శెట్టి అన్న ఎవరిని చేస్తారు చెప్పండి? ఇప్పుడు రీతు ఈయన చేసినప్పుడు ఈయన ఎవరిని చేస్తాడు? రీతునే. సేమ్ రీజన్ రిటర్న్ తిప్పి చెప్తాడు, నువ్వు అన్న మాట ఉంది కామా అది నాకు నచ్చలేదు, నేను అట్లా చెప్పలేదు, నువ్వు ఇట్లా చెప్పినావు కానీ ఇట్లా చెప్పలేదు, నేను అట్లా చెప్పినందుకు నువ్వు ఇట్లా అన్నందుకు నువ్వు నన్ను నామినేట్ చేసినా నాకు నచ్చలేదు, ఆ పాయింట్ రాంగ్ కాబట్టి నేను చేస్తాను. అది కొంచెం కోపంగా నటిస్తా చెప్తాడు. ఏం లేదు, వీళ్ళిద్దరు అనుకున్నారు అబ్బా అన్నదమ్ములు, భరణి అన్న సుమన్ అన్న, నామినేషన్లో కోపానికి రావాలి, అర్థమైందా? అరే నామినేషన్లో మనకు గరం కావాలి, అదే జనాలకు కావాల్సింది. జనాలని పిచ్చలని చేద్దాం మనం, ఓకేనా? మనం మస్తు సీరియస్ అయినాం అన్నట్టుగా చూపిద్దాం. కానీ వాళ్ళకి తెలియదు మనం ఇట్లా ఉత్తగానే డ్రామా చేస్తున్నాం అన్న సంగతి వాళ్ళు కనిపెట్టలేరు.
సీరియస్ అయ్యారు అని అనుకుంటారు. ఎందుకు అనుకుంటారు మేము అంత పిచ్చోళ్ళం? మాకు తెలియదు నువ్వు కావాలని డ్రామా చేస్తున్నారు మీరని ఊరికనే కోపం వచ్చినట్టుగా నటిస్తున్నారు అన్న సంగతి మాకు అర్థం కాదనుకుంటున్నావా? టెల్ మీ వాట్సాప్, ఫీచాట్, ట్విట్టర్ అది ఓకే రైట్. అండ్ సుమన్ శెట్టి అన్న సెకండ్ నామినేషన్ వచ్చేసి పవన్ ఎందుకు నామినేట్ చేసినట్టే గేమ్ అదే తెలుసు కదా, నువ్వు గేమ్ మీద ఫోకస్ చేయట్లేదు, ఫోకస్ చేయాలంటే మెంటల్గా ఇంప్రెషన్ అని చెప్పి అవే బర్నీ అని చెప్పిన అంటే బర్నీ అని ఏదైతే చెప్పాడో అదే డూ అని చెప్పి చెప్పేస్తాడు అంతే. అంత మించి ఏం లేదు, కొత్త రీజన్స్ ఏమి ఉన్నాయి ఆయనకి. తను చెప్పిన రీజన్స్ బర్నీ అని చెప్పిన రీజన్స్ కలిపి చెప్పేస్తాడు. అది కూడా కొంచెం సీరియస్గా చెప్పేస్తాడు. ఇప్పుడు సీరియస్గా నటించడం వచ్చేసింది ఆయనకి, చెప్పేస్తున్నాడు, సీరియస్గా చెప్తున్నాడు. నామినేషన్స్ అనగానే సీరియస్గా చెప్పాలి కదా అని చెప్పి సీరియస్గా చెప్పేస్తున్నాడు. నెక్స్ట్ సంజనక్క వచ్చింది. సంజనక్క వచ్చి యాజ్ యూజువల్గా పవన్ నీ గేమ్ కంటే నువ్వు రీతు గేమ్కి ఇంపార్టెన్స్ ఇస్తున్నావు, అది నాకు నచ్చట్లేదు అని చెప్పి కొంత చెప్తా అంటే వ్యాలిడ్గా కూడా అనిపించేటట్టుగా ఉంటుంది సంజనక్క చెప్తా అంటే. సో టోటల్గా అయినా ఇంకొకటి చెప్తాబ్బా, స్టార్టింగ్ డేస్ అంతా 12 వీక్స్లో స్టార్టింగ్ డేస్ అంతా కూడా పవన్ రీతు వీళ్ళిద్దరూ అచ్చట ముచ్చటలు ఆడుకుంటుంటే, అచ్చిక బుచ్చకలు ఆడుకుంటుంటే, అలా మచ్చిక చేసుకుంటున్న క్రమంలో యూత్ యంగ్ ఎనర్జెటిక్ కానీ యంగ్ బ్లడ్రా కానీ అని అన్నది తెలుసా దొంగ. ఇప్పుడేమో ఓ షర్ట్ వాళ్ళని చూస్తుంటే మొక్కం మీద కప్పేసుకుని కన్ను గాంధారి కట్టుకున్నాడు, కళ్ళకి కట్టేసుకోవాలనిపిస్తుందంట. సరే నెక్స్ట్ పవన్ అండ్ రీతు సేమ్. రీతుకి ఏమో మళ్ళీ వర్డ్స్ నువ్వు అన్నావు, పరితివ్రత శిరోమణి అన్నావు, సారీ చెప్పలేదు నాకు. మొన్న నాగార్జున సార్తో చెప్తే నాగార్జున సార్ కూడా పట్టించుకోలేదు, అది నాకు నచ్చలేదు. సో ఐ వాంట్ టు నామినేట్ యూ అని చెప్పి నామినేట్ చేస్తుంది. పవన్ని గేమ్ గురించి నామినేట్ చేస్తాడు. నెక్స్ట్ డిమాండ్ పవన్ వచ్చి తనుజాని నామినేట్ చేస్తాడు. ఎందుకు చేస్తాడు అంటే రీజన్స్ ఇట్స్ డిఫికల్ట్ యాక్చువల్లీ. అంటే తనుజాని నామినేట్ చేయడానికి పెద్దగా రీజన్స్ ఏం లేవు, కానీ నామినేట్ చేసింది అంతే. నాకు కూడా తెలియదు, మనం యాక్చువల్గా చెప్పలేదుగా. సంజన అక్క నామినేట్ చేసింది, అదే హార్మోనియం పెట్టే ఖరాబ్ అవుతుంది, సేమ్ రీజన్, సేమ్ అగైన్ అండ్ అగైన్ హౌస్ హార్మోనీ ఖరాబ్ అవుతుంది. సో మీరు అన్న వర్డ్స్ కరెక్ట్ కాదు, ఒకరిని డిగ్రేడ్ చేసి క్యారెక్టర్ అసాసినేషన్ చేసేసారు. సో నామినేట్ ఫర్. నెక్స్ట్ కళ్యాణ్ కెప్టెన్ కాబట్టి కళ్యాణ్కి ఒక సూపర్ పవర్ ఇచ్చారు. ఆ సూపర్ పవర్తో ఏం చేయాలంటే, ఇప్పటి వరకు మనకు హౌస్లో నామినేషన్లోకి వచ్చిన వాళ్ళు ఎవరంటే తనుజ, అంటే ఈ నామినేషన్లో తనుజ, సంజన, సుమన్ శెట్టి అన్న, రీతు అండ్ డిమాండ్ పవన్, వీళ్ళందరూ నామినేషన్లోకి వచ్చారు. మిగిలిన వాళ్ళు ఎవరు? బర్నీ అన్న, ఇమాన్యుల్, కళ్యాణ్ కెప్టెన్ కాబట్టి నామినేషన్లోకి రాడు. అండ్ ఇమాన్యుల్ ఆర్ బర్నీ వీళ్ళిద్దరిట్లో ఒకరిని నామినేట్ చేసే అధికారం బిగ్ బాస్ కళ్యాణ్కి ఇచ్చింది. ఎందుకు ఇద్దరు నేను చెప్పొచ్చుగా, ఈయన కూడా ఇద్దరు నామినేట్ చేసే అధికారం ఇచ్చేస్తే ఓడిసేది కదా ఇమాన్యుల్ని అండ్ బర్నీ అన్న వేసుకునేటోడు. అట్లా వేయడేమో, ఇమాన్యుల్కి మళ్ళీ రీజన్స్ ఏమున్నాయని అనుకుంటాడేమో. మొత్తానికి ఒకరిని నామినేట్ చేయాలి, డైరెక్ట్ నామినేషన్ అంటే బర్నీ అన్న నామినేట్ చేసాడు. రీజన్ ఏముందబ్బా, వీక్ కంటెస్టెంట్ మరి హౌస్లో చెప్పలేము అన్నట్టుగా కూడా. అయితే ఈ రీజన్స్ ఏముంటాయి అబ్బా, బర్నీ గారిని నేను డైరెక్ట్ నామినేషన్ చేస్తున్నా అంటాడు. ద రీజన్ ఈజ్ నథింగ్, ఇట్స్ స్పెషల్, సంథింగ్ ఈజ్ నథింగ్, ఏదో ఒకటి చెప్పేసి సో చెప్పి నామినేట్ చేయడం అంతే. ఇప్పుడు కళ్యాణ్ ఎప్పుడన్నా గట్టి నామినేషన్ చేసిన, కళ్యాణ్ కూడా నామినేషన్లో వీకే, పెద్దగా ఏముండదు. ఇమాన్యుల్ కూడా పెద్దగా ఏముండదు. ఏమంటే చెప్పే దానిలో కొంచెం స్టైల్, కొంచెం గట్టిగా అరిచి చెప్పడం, కొంచెం ఇట్లా చెప్పడం, అట్లా చెప్పడం, స్టైల్గా చెప్పడం, అంతే తప్ప ఇద్దరికిద్దరు నామినేషన్లో తుస్తే. సో ఇది నామినేషన్ లిస్టు. బర్నీ అన్న, తనుజ, సుమన్ శెట్టి అన్న, సంజనక్క అండ్ రీతు అండ్ డిమాండ్ పవన్. ఇప్పుడు నామినేషన్స్లో నుంచి ఎలిమినేషన్కి వెళ్ళబోతుంది ఎవరో ఒకటి సుమన్ అన్న ఫిక్స్. సుమన్ అన్న ఈ వారం ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ సార్ 95-99%. ఇంకా రెండో పర్సన్ ఎవరు అంటే ఖచ్చితంగా నాకు తెలిసి రీతు చౌదరి అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఎందుకంటే ఇప్పుడు తనుజాకి గట్టి ఓటింగ్ ఉంటుంది, ఇమాన్యుల్ ఖాళీ ఉన్నాడు, ఇమాన్యుల్ ఓటింగు, కళ్యాణ్ ఓటింగ్, ఈ రెండు ఉన్నాయి. ఈ రెండు గట్టి ఓటింగ్లు ఉన్నాయి. ఈ గట్టి ఓటింగ్లు ఎవరినైనా ప్రభావితం చేయొచ్చు. అఫ్కోర్స్ ఇమాన్యుల్కి భారీ ఓటింగ్ ఓన్లీ నామినేషన్కి వచ్చినప్పుడు వచ్చింది, కానీ అది కంటిన్యూగా ఉంటుందా లేదా అనేది ఒక క్వశ్చన్ మార్క్. అది డిమాండ్ పవన్కి షిఫ్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి కొంచెం. ఎందుకంటే ఇమాన్యుల్కి డిమాండ్ పవన్కి కలిపి కూడా కొంతమంది ఉన్నారు. యాక్చువల్లీ ఇమాన్యుల్ ఇష్టపడేటోళ్ళు, డిమాండ్ పవన్ ఇష్టపడేటోళ్ళు ఒక సంఘం ఉన్నది, ఇద్దరిని కలిపి ఇష్టపడేటోళ్ళు. ఇమాన్యుల్ రాలేదని చెప్పి డిమాండ్ పవన్కి షిఫ్ట్ అయిన వాళ్ళు, ఇమాన్యుల్ అస్సలు నామినేషన్లోకి రాకపోతే కళ్యాణ్కి షిఫ్ట్ అయిన ఆడియన్స్ కూడా ఉన్నారు. లైక్ దట్ ఇప్పుడు ఏంటంటే వీళ్ళిద్దరు ఓటింగ్ సైడ్కి పెట్టండి. ఇప్పుడు ఉన్న వాళ్ళల్లో తనుజాకు గట్టి ఓటింగ్ ఉంటుంది, టాప్లో ఉంటుంది. ఈ వీక్ టాప్లో ఉండేది తనుజా మాత్రమే. సెకండ్ ప్లేస్లో ఉండేది ఖచ్చితంగా ఇప్పుడు ఉన్న వాళ్ళల్లో సంజన అక్కనే ఉండే ఛాన్స్ ఉంది. సంజన అక్కకి ఏంటంటే ఈ వారము, అంటే మొన్న పోయిన వారం మొత్తం కూడా భారీ చెప్తాను కదా వైరల్ అయిపోయింది మొత్తం. సో సంజన అక్కనే సెకండ్ ప్లేస్లో ఉండే ఛాన్స్ ఉంది. ఇక ఇందులో ఉన్న వాళ్ళలో సుమన్ శెట్టి, రీతు, బర్నీ అన్నలో డిమాండ్ పవన్కే ఎక్కువ స్కోప్ ఉంది థర్డ్ ప్లేస్లో ఉండడానికి. సో డిమాండ్ పవన్ థర్డ్ ప్లేస్లో ఉండే ఛాన్స్ ఉంది. ఇక ఆ తర్వాత బర్నీ అన్న, సుమన్ శెట్టి అన్న, రీతు చౌదరి వీళ్ళు ముగ్గురు ఉన్నారు. వీళ్ళు ముగ్గురు డేంజర్ జోన్లో ఉండే ఛాన్స్ ఉంది. అంటే ఒక్క ముగ్గురికి మాత్రమే ఓటింగ్ అంతా తిరుగుతుంది. తనుజాకి,
సంజనాకి, డిమాండ్ పవన్కి ఓటింగ్ అంతా తిరుగుతుంది. వీళ్ళ ముగ్గురికి మిగతాలో ఓటింగ్ కూడా ప్లస్ అయ్యింది. ఇప్పుడు కళ్యాణ్ది కానీ లేదంటే మన ఇమాన్యుల్ది కానీ వీళ్ళ ముగ్గురులోనే షిఫ్ట్ అవ్వాల్సిందే తప్ప ఇప్పుడు భరణి అన్నకి కొంచెం 4th ప్లేస్లో భరణి అన్న కనపడే ఛాన్స్ ఉంది. 4th ప్లేస్లో భరణి అన్న ఉన్నాడంటే లాస్ట్ 2 ప్లేస్లో ఏమున్నాయి ఇక సుమన్ శెట్టి అన్న, రీతు, వీళ్ళిద్దరు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంది. రీతుకి బయట నుంచి ఏమైనా ఓటింగ్ పడుతుందా? ఇప్పుడు చూడు, రీతువా లేదంటే సంజన ఎవరు కరెక్ట్ అంటే 50% సంజనాకి, 50% రీతుకి వచ్చింది. మరి ఈ 50% సంజనాకు ఉన్న వాళ్ళు ఓటేస్తారు సంజనాకి, రీతుకు వచ్చిన 50% ఓటేస్తారా అంటే చెప్పలేం. ఎందుకు తెలుసా, ఆ 50%లో 25% అయినా సంజనాకి ఓటు పడుతుంది. కానీ ఇక్కడ ఉన్న రీతుకి సపోర్ట్ చేసిన వాళ్ళంతా సిచ్యువేషన్కి సపోర్ట్ చేశారు తప్ప రీతుకి సపోర్ట్ చేయాలి. సంజనాకి సపోర్ట్ చేసిన వాళ్ళంతా సంజనాకి సపోర్ట్ చేశారు, సిచ్యువేషన్ కాదు. ఇప్పుడు రీతు ఓటర్సా, ఓటు బ్యాంకా కాదు. రీతుకి ఇప్పుడు ఆ రీతుకి సపోర్ట్ చేసిన వాళ్ళల్లో కొంతమంది తనుజ ఫ్యాన్స్ ఉంటారు, కొంతమంది భరణి ఫ్యాన్స్ ఉంటారు, కొంతమంది సుమనన్న ఫ్యాన్స్ ఉంటారు, అట్లా డిమాండ్ ఫ్యాన్స్ ఉంటారు. సో డిమాండ్ని ఇష్టపడేటోళ్ళు డిమాండ్కి ఓటింగ్ వేయడానికే సరిపోతుంది, రీతుని కాపాడుకునేటట్లేదు. ఇప్పుడు జంట వచ్చేసింది, ఇద్దరు కలిపి నామినేషన్లు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా రీతు ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఆర్ వెరీ 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 హై. డబల్ ఎలిమినేషన్ ఉంటే ఇద్దరు అవుట్, సింగిల్ ఎలిమినేషన్ ఉంటే కనుక ఒకరు బాగా చేయిస్తారు. దట్స్ ఇట్. ఇది ఓటింగ్ పోల్ అనాలిసిస్. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. ఈ వారం టికెట్ ఫినాల్లో కొడతా అని చెప్పి డిమాండ్ పవన్ గట్టి ఛాలెంజ్ చేసిండు. కానీ ఆ ఛాలెంజ్ని కాపాడుకోవడానికి తన హెల్త్ సపోర్ట్ చేస్తుంది అన్న ఫీలింగ్ అయితే నాకు వస్తలేదు. మీరేమనుకుంటారు? హెల్త్ని పక్కన పెట్టి విల్ పవర్తో ముందుకు పోయి గట్టిగా ఆడి గెలిస్తే సూపర్ టాప్ 5లో ఉంటాడు, గెలవకపోతే కొంచెం డేంజరే, టాప్ 5లో ఉండడం కష్టమైపోతూ ఉంటుంది కూడా. లాస్ట్ మూమెంట్కి వస్తుంటే కనుక బాగా థిక్ అయింది, పాకం గట్టిగా అయింది. సో ఈ టైంలో డిమాండ్ పవన్ కూడా ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, చెప్పలేం. డిమాండ్ పవన్ మీద ఉన్న ఒకే ఒక పాజిటివ్ థింగ్ ఏంటంటే మనోడు గట్టిగా ఆడతాడు, సైలెంట్గా ఉంటాడు, ఎవరితో కూడా అనవసరమైన గొడవలు పెట్టుకోడు. ఇట్లాంటివన్నీ పాజిటివ్ థింగ్స్ ఉండడం వల్ల సర్వైవ్ అవుతూ వస్తుండు, మంచోడు అనే ఫీలింగ్ ఉంది. కానీ ట్రాక్ వల్ల బాగా నెగిటివ్ అయిపోయింది అబ్బా. అది స్టార్టింగ్ వీక్లో బాగా నెగిటివ్, మధ్యలో కొంచెం బెటర్ అయిపోయాక మళ్ళీ ఇప్పుడు సంజనక్క పుణ్యమా అంట మళ్ళీ మొదటికి వచ్చింది. ఆ ట్రాక్ అనేది అందరికీ కళ్ళ కనబడుతుంది. సో ఎంత దూరం పెట్టినా ఏమి చేసినా ఎట్లున్నా కానీ ఇట్స్ వెరీ బ్లండర్డ్ హ్యాపెండ్, నథింగ్ విల్ హ్యాపెన్ నౌ. ఇప్పుడు కొత్తగా ఏం జరిగేది ఏం లేదు. డిమాండ్ పవన్ విన్నర్ కంటెస్టెంట్గా, టాప్ 2 కంటెస్టెంట్గా పోయే ఛాన్స్ అయితే లేదు. అంత కళ్యాణ్, తనుజ, ఇమాన్యుల్ ముగ్గురు మధ్యలో ఉండబోతుంది ఆ టాప్ 3 పొజిషన్స్. సో డిమాండ్ పవన్ ఎవరైనా ఒకవేళ టాప్ 4లో ఉన్నప్పుడు ఏమైనా మనీ ఆఫర్ చేస్తే ఇంత 4 రూపాయలు తీసుకుంటే వాళ్ళకన్నా ఉపయోగపడతాయి. ఇప్పుడు ఫైనాన్షియల్ స్టాటస్ డిమాండ్ పవన్ చూసినా కానీ పెద్దగా ఏం కనబడతలేదు చూడడానికి. సో డిమాండ్ పవన్ ఎవరు తీసుకున్నా కానీ బెటరే. ఇది ముచ్చట. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్, గంట కొట్టేయండి. ఉంటా, టేక్ కేర్, బై బై, నమస్తే, శబకై.